కానీ అది కూడా ఎదురుగుండా కూర్చుని పూజ చేయకూడదు. ఓ పక్కకి కూర్చుని పూజ చేయాలి ఎప్పుడు చేసినా. కాబట్టి అమ్మవారి కబరీబంధం మీకు అసలు కనపడదు, వెనక్కి వెళ్ళరు. కాబట్టి ఒక దేవాలయంలోనైనా మీరు అమ్మవారి వెనక్కి ఎందుకు వెళ్తారు? కాబట్టి కనపడదు. ఒకవేళ ఏదో శివలింగానికి వెనకాల కూర్చున్నప్పుడు అక్కడ కూడా నేను ఇలా వెనక్కి తిరిగి చూశానండి అంటారేమో. కబరీబంధం వేసేసి దాని మీద కిరీటం పెట్టేస్తారు. కిరీటం పెట్టి చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచాని కదా పెద్ద పెద్ద పువ్వుల దండలు తురిమేసుకుంటుంది ఆవిడ. కాబట్టి అసలు ఆ కబరీబంధం కనపడదు. ఆ కబరీబంధమే ధ్యానమునకు యోగ్యం. అమ్మవారి కబరీబంధం గాని కనపడిందా ధ్యానంలో వాడు తరించిపోయాడని లెక్క. వాడి అజ్ఞానం విచ్చిపోయింది, వాడు అక్కడతో మోక్షానికి అధికారి అయిపోతాడు. కాబట్టి శంకర భగవత్పాదులు జ్ఞాన మార్గములో ఉన్నటువంటి ఆచార్య పురుషులు. కాబట్టి వారు ఎప్పుడూ కూడా జాతికి జ్ఞానమును ప్రదానం చేసే ప్రయత్నంలో ఉంటారు. అందరికీ జ్ఞానం అందించాలి. కాబట్టి మనుష్య పుట్టుక యొక్క ప్రధాన ప్రయోజనము మళ్లీ పుట్టకుండా కావలసినటువంటి జ్ఞానమును పొందడమే. కాబట్టి దానికి సులభ మార్గము అమ్మవారి కబరీబంధ దర్శనమే. కాబట్టి 3 మార్లు కబరీబంధ ప్రస్తావన చేశారు. 3 సత్యము కనుక ఇది పరమ సత్యం అని చెప్పడానికి. అందుకే మనం ఎప్పుడైనా సత్యం అని చెప్పవలసి వస్తే 3 మార్లు వాడతాం ఆ మాటని. ఓం శాంతి శాంతి శాంతి, ఓం కేశవాయి స్వాహ, ఓం నారాయణాయి స్వాహ, ఓం మాధవాయి స్వాహ. 3 ముళ్ళు. 3 ఎక్కడైనా వాడితే సత్యం అని గుర్తు. 3 మార్లు స్తోత్రంలో వాడారు. అంటే అమ్మవారి కబరీబంధ దర్శనం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి సౌభాగ్యాదులు కలగడమే కాదు, ఇక జన్మరాహిత్యము కూడా కలుగుతుంది. అంత శక్తివంతము. కాబట్టి జ్ఞాన మార్గాచార్యులు కనుక, వారు అద్వైతాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు కనుక, భక్తి కూడా స్వస్వరూపానుసంధానమే అని ప్రతిపాదించినటువంటి మహాపురుషులు కనుక కబరీబంధాన్ని 3 శ్లోకాల్లో ప్రస్తావించారు. లేకపోతే శంకరులకు 3 మార్లు దాన్ని ప్రస్తావించవలసిన అవసరం లేదు. అంటే జగద్గురువుగా శంకరాచార్యుల వారు మన కొరకు ఎంత తాపత్రయపడ్డారు అన్నది స్తోత్రంలో మనకి ఆవిష్కృతమవుతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, మాతృదేవో భవ శాస్త్రమే, పితృదేవో భవ శాస్త్రమే, ఆచార్య దేవో భవ శాస్త్రమే. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ. ఆచార్యుడు చేసే ఉపకారం ఏమిటి? గురువు ఏం చేస్తాడు ఉపకారం? ఆచార్యుడు అంటే వైష్ణవులని కాదు నా ఉద్దేశం. ఆచార్యులు అంటే అర్థం ఏంటంటే శాస్త్రమును తెలుసుకుని ఆచరించి చూపిన వారిని ఆచార్యుడు అని పిలుస్తారు. అందుకే శంకరాచార్య